హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చేపల పొట్టు అయితే వేస్తున్నానండి. కోడిగుడ్డు పొట్టు ఎలా వేసుకుంటారు అలాగే చేపల పొట్టు అదైతే చేస్తున్నాను. మా వారికి చాలా ఇష్టం. అదైతే వండుతున్నాను. మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఈ ఉడకబెట్టుకోవాలండి. మనం దాకలో వేసి పసుపును కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెడదాము. చూడండి, ఇప్పుడైతే మనం ఈ ఉడకబెట్టుకుందాం. వాటర్ అయితే పోయే అవసరం లేదండి. మనకు చేపలోనే వాటర్ ఉంటుంది ఎక్కువ, అందుకని చెప్పి నేను వాటర్ అయితే పోయట్లేదు. దాకలో పెట్టి మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ జిమ్ముకుందాం పైన లైట్గా. అలాగే పసుపు కూడా వేసుకుందాం. ఓకేనా? పసుపు కూడా కొద్దిగా వేసుకుందామండి. ఒక చిన్న కప్పుడు అయితే పోస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ చేప ముక్క అనేది ఏంటంటే అడుగంటిపోద్ది. అందుకని చెప్పి ఒక చిన్న కప్పుడు అయితే నేను వాటర్ పోస్తున్నాను. ఒక 5 నిమిషాల్లో మగ్గుతాయి కదా. మనకు మగ్గినాక ఏంటంటే మనం అంతా శుభ్రంగా ముళ్ళు తీసేసి శుభ్రంగా మనం ఒలిసేసుకోవాలి. ముళ్ళు అనేది లేకుండా శుభ్రంగా ఒలిసేసి పొడి పొడిగా తీసుకోవాలి. అది కూడా చూపించేస్తాను. అయితే మనం చూసుకుందామండి. దగ్గర చూపించు. ఇలా ఉడికినాయి కదా. సరే నేను చూపించుకుంటా. చూడండి, ఇలా ఉడికినాయి కదా. ఇప్పుడైతే మనం తిరగేసుకుందాం వీటిని. వీడికేం కుదరట్లా. ఇలా మనం కుదిపేస్తాం. ఇలా తిప్పుకుందామండి. ఇలా అన్నీ ఒక్కోటి తిప్పుకుందాం. ఇంకా అలా తిప్పేసుకున్నాను కదా అవన్నీ. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే మనకి ఇంకా ముళ్ళన్నీ శుభ్రంగా ఏరేసి మనం పొట్టులాగా తీసుకోవచ్చు. ఉడకబెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని ముళ్ళు మనం మొత్తం ఒలుచుకున్నాము. ముళ్ళు లేకుండా ఒలుచుకోవాలి. దాన్ని చూపించేస్తాను ఎలా. ఇలా మనం నొక్కి చూసుకోవాలి. ఇలా నొక్కి చూసుకుంటే మనకు ముళ్ళు ఉన్నది లేదు తెలిసిపోద్ది. ఇవ్వండి. ఇంకా చైనా గురకు ఉంటుందండి. చైనా గురుకుతో అయితే ఇంకా బాగుంటుంది పొట్టు. ఇది తెల్ల చేప. ఏ చేప అంటారు? ఇది శీలావతి చేప. ఇదైతే ఇది కేజీన్నర అయితే 2 కేజీలు ఉందండి. కేజీన్నర కదా, 2 కేజీలు ఉంది చేప. మా చెల్లెలది పట్టుబడి అయితే చేప ఇచ్చారు. ఇంకా అది నేను రాత్రి అయితే కర్రీ చేశాను 4 ముక్కలు. ఇంక 4 ముక్కల నుంచి మా వారు పొట్టేయమంటుంటే ఇంక పొట్టేస్తున్నాను. చైనా గురుకులతో అయితే చాలా బాగుంటుంది. ఇది బాగానే ఉంటుందండి. అయితే ఇందులో ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, మనం అన్నీ చూసుకుని తీసుకోవాలి శుభ్రంగా. లేదంటే అన్నంలో కలిపినప్పుడు గొంతులో పడతాయి. చూడండి, ఇవన్నీ ఇలా వేరు చేసాను ముళ్ళును పొట్టు. చూడండి ఎన్ని ముళ్ళు వచ్చినాయో. కనీసం గంట అయితే పట్టింది. కనీసం ఇది అరగంట పైన పట్టింది. 30 గంట అయితే పట్టిందండి ఒలవటానికి అయితే. ఎందుకంటే మనకి చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటుంది కదా, తీసేసుకోవాలి. మనం చేపగా వండుకుంటే అంటే మనం ముక్క తీసుకుని తింటాం. ఇది పొట్టు అనేది ఇప్పుడు ఏంటంటే మనం రైస్లో కలుపుకుంటాం కదా, ముళ్ళు తెలియదు మనకి, చిన్న ముళ్ళు.
అందుకే శుభ్రంగా ఎరాలి. 3 గంట అయితే పట్టింది. ఇప్పుడు ఇది ఫ్రై అయితే చేసేద్దాము. పొట్టు అయితే వేసేస్తాను, చూసేయండి. ఇదిగోండి నేను కోడిగుడ్డు వచ్చింది, చేప పొట్టు వేసుకుంటానికి అయితే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. అయితే ఉల్లిపాయలును పచ్చిమిరకాయలు వేసేసుకున్నాం. ఇవి కొంచెం మగ్గనిచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. పసుపు అయితే వేస్తున్నానండి కొద్దిగా. ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూడండి ఎంత ఆయిల్ మాత్రం కంపల్సరీ ఎక్కువే పడుతుంది. మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పొట్టు అనేది బాగుంటుంది. చేపల పొట్టు ఆయిల్ మాత్రం ఎక్కువే పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకుందండి. నేను ఎక్కువ వేస్తాను. నీసు కూరలకు మాత్రం అల్లం వెల్లుల్లిపాయ మాత్రం పేస్ట్ ఎక్కువ వేస్తాను. ఎందుకంటే జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయ వేసి నేను మిక్సీ పడతాను. జీలకర్ర మాత్రం కంపల్సరీ వేస్తాను. అలాగే గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను. ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాను. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగేదాకా అయితే ఉంచుకుందాము. ఇప్పుడు కొత్తిమీర కొంచెం పైకి లేపాసు, కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం. కొంచెం ఇది కూడా మగ్గనిద్దాం. చూడండి మనకి ఇది కూడా వేగిపోయినాయి కదా, ఆయిల్ పైకి వచ్చింది. మనకి ఇది కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం చేప పులుసు వేసేసుకున్నాం. కొంచెం పైకి లేపు, చూపించేటప్పుడు కొంచెం పైకి లేపు. చేప పొట్టు వేసేసుకున్నాం. మనం బాగా కలిపేసుకున్నామండి. ఇది కొంచెం మగ్గనివ్వాలి. మనం బాగా మగ్గినాక మనం సాల్ట్, కారం వేసుకుందాం. ఇది మనకు బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి రావాలి. వచ్చినాక మనం కారం, ఉప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి. కారం ఎక్కువే పట్టుద్ది మనకి. కారం ఎక్కువ ఉంటేనే కొంచెం ఘాటుగా ఉండి బాగుంటుంది పొట్టు అనేది. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాం. మనం ఇది పద్దాక తిప్పుకుంటానే ఉండాలండి, ఎందుకంటే ఊరినే అడుగంటుంది. పొట్టు కదా మనకు ఊరినే అడుగంటుతూ ఉంటుంది. నేను నీకు టేస్ట్ బయట ఉంది. మనం ఎన్ని వేసుకున్నాం కదా కలుపుకుని ఇంకో 10 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకుందాం. ఇంకో 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇది కూడా మనకు చక్కగా చూడండి ఫ్రై అయిపోయింది కదా, పుట్టు అయితే ఫ్రై అయిపోయింది చక్కగా. ఇందులో గరం మసాలా వేసుకుందాం కొద్దిగా. చేపల పొట్టు రెడీ. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్పేస్తా. చూపించు.
ఇప్పుడైతే చేపల పొట్టు రెడీ. స్టవ్ కూడా కట్టేస్తున్నాను. దాని టేస్ట్ ఎలా ఉన్నది మీకైతే చెప్పేస్తాను. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. ఇది కూర అయితే వేరే బౌన్లోకి అయితే తీసుకున్నాను నేను. ఏదైతే వేసుకుని తింటున్నా చేప పొట్టు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్లో అయితే చెప్పండి, నాకు కామెంట్ చేసేయండి. చేపల పొట్టు చేపల పొట్టు కదా. చేపల పొట్టు పొట్టు అట్లా ఇంక మా చిన్న అబ్బాయికి అడ్డు పెడుతున్నాను. ఎలా ఉంది? బాగా వచ్చింది రాబోతు. బాగుంది, బాగా వచ్చింది చాలుకుంటాను. చాలా బాగుంది. దగ్గర చూసి పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఘాటు ఘాటుగా అసలు ఘాటు ఘాటుగా చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు చాలా బాగుంది. అలాగే మీకు నచ్చితే వండుకొని చూడండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో రేపొద్దున మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్.